నాటుకోళ్ళకి ఏ రోగాలు రాకుండా ఉండడానికి మనం న్యాచురల్గా అయితే మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మెడిసిన్ని ఒక్కసారి తయారు చేసుకుంటే 6 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ ఆ కోళ్ళు తాగే డ్రింకర్లో ఒక 10 ml కలిపితే చాలు. ఇలా 3 రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల కోళ్ళకి రోగాలు అనేది రావు, అలాగే వాటికి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా అయితే ఒక జార్ తీసుకోవాలి. ఇలా గ్లాసుదే తీసుకోండి, ప్లాస్టిక్ది తీసుకోవద్దు, ఎందుకంటే అది ఫర్మెంటేషన్ అనేది సరిగ్గా కాదు. ఈ మెడిసిన్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, ఎల్లిగడ్డలు, అల్లం, పసుపు, మిరియాలు, సరిపడా నీళ్లు. ముందుగా ఒక రోల్ తీసుకొని ఇందులో అల్లం, వెల్లుల్లి, మిరియాలు వేసి మెత్తగా దంచుకోవాలి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు, అలాగే డైరెక్ట్ దంచుకోవచ్చు. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసి మళ్ళీ కొద్దిసేపు దంచుకోవాలి, ఆ పసుపు అంతా వాటికి పట్టుకునేలాగా. ఇలా దంచుకున్న మిశ్రమాన్ని ఈ జార్లోకి అయితే వేసుకోవాలి. వేసుకొని ఇందులో సగం వరకు వాటర్ని నింపాలి. ఇలా వాటర్ని నింపాక మనం ఒక మూతనైతే తీసుకోవాలి. అది మొత్తం క్లోజ్ చేయొద్దు, లైట్గా ఎయిర్ పోయేటట్టు పెట్టాలి. ఇలా పెట్టి ఒక 5 days పాటు దాన్ని పక్కకు ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల అది మంచిగా ఫర్మెంటేషన్ అయ్యి, ఇప్పుడు లైట్ కలర్ ఉంది కదా, 5 days తర్వాత కొంచెం థిక్ కలర్ అవుతుంది. మన లాస్ట్ వీడియోలో చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది. అది పూర్తిగా ఫర్మెంటేషన్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం స్మెల్ చూస్తే అర్థమవుతుంది. ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనం వీటిని కోళ్ళకైతే వేసుకోవచ్చు. 3 daysకి ఒకసారి ఇచ్చుకుంటే చాలు, ఈ కోళ్ళకి రోగాలు అనేదే రాదు. ఈ మెడిసిన్తో పాటు మనం షెడ్ డైలీ క్లీన్ చేసుకోవాలి, అలాగే డ్రింకర్స్ని కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా కొట్టండి.